మొదటి అధ్యాయము 28వ వచనాన్ని నేనే చదువుతాను, చింతించండి. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పని చేయించుకునేది కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టరు. చిన్న మాట ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల మా యేసునాథా, నీకు వచ్చి నాతో మాతో మాట్లాడమని వారాంతము నడక ఎంత బలహీనంగా ఉందో, ఎంత దుర్బలంగా ఉందో, ఎంత యథార్థ లోపంగా ఉందో నీకు తెలుసు. జస్ట్ వీ వర్ ప్రిటెండింగ్ ఆల్ దీస్ డేస్. నీ దృష్టికి మేము అయోగ్యంగా నటించాం, కానీ భక్తుల వల్ల నటిస్తున్నాం. నీ దృష్టిలో యథార్థంగా లేవు, కానీ భక్తి రసం పొంగి పొరిగినట్లుగా నా ముఖ కవికలను పెట్టాం. దిస్ ఇస్ ఆల్ చీటింగ్. ప్రభువా, మోసపూరితమైన వ్యవహారంతో వారాంతపు నడకను జీవించిన మేము ఇప్పుడు నీ పరిశుద్ధ సన్నిధికి వచ్చాము. ఇక్కడ మేము నటించడానికి అవకాశం లేదు, వీలు లేదు, అసలు కుదరదు. దిగి వచ్చి నన్ను మమ్మల్ని గద్దించి సరిచేయమని, మా నిజస్థితిని మాకు చూపించమని, నీ పరిశుద్ధ లేఖన కాంతిలో మా యొక్క నిజస్వరూపము ప్రస్ఫుటంగా మీరు బయలుపరిచి లోతైన పశ్చాత్తాపం లేకుండా ఇక్కడ నుంచి పంపొద్దయ్యా. మా బ్రతుకును సరిచేయండి. మేము పోగు చేసుకున్న దుర్బలమైన జీవితాన్ని అంతా ఇక్కడ గడుపుకొని వెళ్ళటకు సహాయం తెచ్చి, నాకు ఎందుకు అలవాటు అయిపోయిందో నటించే అలవాటు, మోసపూరితమైన నకిలీ క్రైస్తవ భక్తి జీవితం ఎందుకు అలవాటైందో మాకైతే తెలియదు. ఉన్నట్లుగా మాట్లాడట్లేదు. నన్ను మమ్మల్ని గద్దించండి, సరిచేయండి. నీ వాగ్దానం చేత మా యొక్క బ్రతుకును చక్కబెట్టండి. పెదవేసుకొని పోయిన నిర్లక్ష్యము, అశ్రద్ధ, పాపపు లక్షణాలు అన్నీ కూడా మన నుండి దూరపరచు. కృప విస్తరించును మా మీద, కానీ కృప విస్తరించాలని పాపము చేయటం తగదు కదా. పాపం పట్ల భయం మాలో పుట్టించండి. దేవుడంటే అతి భయంకరుడు అనే భావన నాలో మాలో స్థాపించి పాపములకు దూరముగా బ్రతుకులకు సహాయం చేసి స్నేహితుడు యేసు అతి శ్రేష్ఠ నామమున ఆత్మదేవుని దివ్య మహాప్రసన్నతలో ప్రార్థించి స్తుతించి అడిగి బ్రతుకులాంటి వేడుకుంటున్నాను. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పరిశుద్ధ సమాజమా, క్రీస్తు జనమా, యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున మీకు వందనాలు. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనములో ఒక మాట, ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఇశ్రాయేలీయులు కనానీయుల చేత వెట్టి పని చేయించుకున్నారు అంటే ఎన్ని మజిలీలు దాటి ఉంటారు? మీకు ఏమన్నా కొంత ఐడియా ఉందా? మీకు అందరికీ అడుగుతుంది ప్రశ్న. మీకు తల ఎత్తుకునే ధైర్యం లేదని కూడా నాకు తెలుసు. అయినో, ఎందుకంటే 173 రోజులు నేను బైబిల్ స్టడీ చేశాను. జస్ట్ సింప్లీ యూ ఇగ్నోర్. దేవుడు అంత ప్రశస్తమైన వాక్య సంపదన ఇస్తుంటే ఇంకా లెక్కలేదు. అవసరం ఆయన మాకెందుకు వాక్యం అంటే యేసును తిరస్కరించిన పాపం. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, యేసును అంగీకరింపని. యేసు స్వకీయులు భూమి మీద ఇప్పటికీ సజీవంగా ఉన్నారు.
పేరుకు మాత్రమే జీవించుచున్నారు, కానీ మృతులే. సబ్ బక్వాసే. ఎవరు సత్యదేవుడైన పరిశుద్ధుడైన దేవుడు లెక్క పెట్టేసరి ఎప్పటి నిలబడడం భూమి మీద అందరూ కొట్టుకోపోతారు. మోషే, పౌలు అలాంటి దావీదు లాంటి వాళ్ళలోనే దేవుడు ఎన్నో లోపాలను కనుగొన్నాడు. మనం ఏ పాటాడు చెడిపోయి పడిపోయి ఉన్నామని ఒప్పుకుంటేనే మంచిగా, అంతేగాని భక్తులు లాగా మనం బిల్డప్ చేయాలి. నేను ఒక ప్రశ్న అడిగా, ఈ ప్రశ్నకు మీ దగ్గర నుండి జవాబు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, రాదని కూడా నాకు అర్థమైంది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పిన వాళ్ళే నా పిల్లలు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పిన వాళ్ళే నా ఆత్మీయ పిల్లలు. చెప్పిన వాళ్ళు నాకు దూరస్తులే. హూ ఎవర్ యు ఆర్ మెనీ. ఈ ప్రశ్నకు జవాబు తెలియాలి. ఎందుకంటే ఈ ప్రశ్నకు జవాబు నేను చెప్పాను. ఇశ్రాయేలీయులు 42 మజిలీలు తిరిగాడు. ఏమండి, రామశేషు నుండి ప్రారంభమై సుక్కోతు, ఏతాము, పిహహీరోతు, మిగ్దోలు, ఎలీము, ఎర్ర సముద్రము, మారా, అలా కొనసాగి కనానీయుల చేత వెండి చాకిరి. అంటే కనాన దేశంకు దగ్గర ఉన్నారా, దూరం ఉన్నారా? మీరు చెప్పాలి. కనానీయులు అందుబాటులో ఎక్కడుంటారు? వీళ్ళు కనాన్ పొర మీద పోతుంటారా, లేకపోతే రామశేషు ఎర్ర సముద్రం దగ్గర ఉంటారు కనానీయులు? కొంచెం బుర్ర ఆలోచించండి. ఇశ్రాయేలు ఎక్కడికి పోవాలని దేవుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం చూడండి. బైబుల్స్ ఉంటే చూడండి, బైబుల్స్ లేకపోతే పక్క వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్లో చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. విశాలమైన మంచి దేశంలో, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై కారుతీయులను ప్రకటించి దేశంలో అన్నాడు. కనానీయులకు అన్నాడా? కనానీయులకు అన్నాడా? మనం పాట పాడుకుంటాం, నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుతా నన్ను దాటిపోయే, నా సంకటములన్నీయు చాలా కష్టమవుతుంది కదా, లోతెత్తడం చాలా కష్టమైపోతుంది. నేను కరోనా పాజిటివ్ ఉన్నప్పుడు కూడా పాటలు పాడాను, మెసేజ్ చెప్పాను. మీరు పాడతలేరంటే మరి ఆలోచించుకోండి. దేవుడు మీ నోటికి, మీ ముక్కుకు, మీ లంగ్స్కి ఏమి ఇవ్వాలో దేవుడు డిసైడ్ చేసుకుంటాడు. ఆనందమే పరమానందమే, మల్లవాళ్ళని ఇచ్చారు. మీ స్పష్టత రావాలి సింగింగ్ లో. యూ షుడ్ బి వెరీ క్రిస్టల్ క్లియర్. డబ్బల రాళ్ళేసి గుడుగుడు రోగినప్పుడు పాడద్దు. ఆనందమే పరమానందమే, లేదు దమ్ము లేదు. ఎట్లుందంటే నమ్మకతులు వాడినట్టుంది. అరే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్, అన్ని విషయాల్లో శక్తి కలిగి
ఉండాలి దేవుని ప్రజలంటే. ఆనందమే పరమానందమే, బలవంతులైన తర్వాత అండి కన్నా జీవితమునకు ఆనందమే, నా సంకటములన్నీ తీరిపోయే. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు యాత్రలు చేశారండి? హౌ మెనీ ఇయర్స్ అరణ్యయాత్ర? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అంటే 42 మజిలీలు. ఈ 42 మజిలీలలో చిట్ట చివరి మజిలీ సంఖ్యాకాండం 33వ అధ్యాయము 48 నుండి చదవండి. అబారీము కొండలలో నుండి బయలుదేరి యెరికో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. వారు మోయాబు మైదానములలో బెత్యేషీమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. యెరికో యుద్ధ అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పోత విగ్రహములన్నింటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నింటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. ఇప్పుడు నాకు చెప్పండి, వాగ్దాన దేశం పేరేంది? ఏమండి? వాగ్దాన దేశం ఏంటండి? బైబిల్లో వాగ్దత్త దేశం ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై. 13వ వచనం. అందుచేత 13, 11, 13 వీరందరూ దూరము నుండి చూచి దూరము నుండి చూశారట కనాను. ఇప్పుడు కనాన్ అనేది డెస్టినీ. ఇది ఇశ్రాయేలీయుల యొక్క డెస్టినేషన్ కాదు. అంటే యాత్ర ముగింపు దగ్గర ఉన్నారా, యాత్ర ఆరంభంలో ఉన్నారా? మీకు అర్థమవుతలేదా? నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుందా? ఇశ్రాయేలు 40 మజిలీలు తిరిగారు, 40 సంవత్సరాలు తిరిగారు. 40 సంవత్సరాల్లో కనాను దరిదాపులో వచ్చినప్పుడు కనానీయులు ఉంటారా, లేదా ప్రారంభ దినాల్లో కనానీయులు ఉంటారా? నేను మౌనం బట్టి నేను లేచి వెళ్ళిపోతా. ఈరోజు ఆదివారం కూడా అవసరం లేదా? ఐ హేట్ ద సైలెన్స్ ఆఫ్ ద చర్చ్. ఇక దేవుడు ఇచ్చిన అధికారంలో కూర్చున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. దయ్యం పట్టినట్టు కూర్చోవద్దు. ఈ రోగం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు. ఈ రోగం అంటించిన ఎవరెవరు కూడా తెలుసు నాకు. అంత దూరం చూస్తాను నేను. ఎందుకంత కొంత చేసి నేను రాసుకుంటున్నా? నాకేం పని లేకనా? మీరు పురాణం ఎంతకు వచ్చారా, దేవుని స్వరం ఎంతకు వచ్చారా? చెప్పాలి. పురాణాలు చెప్పినప్పుడు వాడు మాట్లాడేది సింబల్ వదలకూడదు. కానీ ఇక్కడ మనం కుటుంబం కనుక ఒకరితో ఒకరికి రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు 42 మజిలీలు, 40 సంవత్సరాల యాత్ర. ఏ దేశానికి చేరాలి ఇశ్రాయేలీయులు? గట్టిగా
చెప్పండి. బాగా ఆకలి అయితే పోయి మంచిగా మటన్ దంచవచ్చు. కనాను దేశంలోకి చేరాలి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు బలవంతులైన తర్వాత కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి. అంటే కనానీయులు ఎక్కడ ఉంటారు? కనాన్ దేశం దగ్గర ఉంటారా, దూరం ఉంటారా? అంటే ఇశ్రాయేల్ ఎక్కడ బలవంతులయ్యారు? ఎంత దారుణం అండి. 40 సంవత్సరాలు దేవుడు నడిపిస్తుంటే ఈ చిట్ట చివరి గమ్యస్థానం దగ్గరకు వచ్చిన అప్పుడు బలవంతుడు అవడమా? సిగ్గు. కనీసం వాళ్ళు అక్కడ దగ్గరకు వచ్చినాక బలవంతులయ్యారు. మీరు మాట్లాడటం బలహీనలు అయిపోయారు. ఎంత దుర్బలమైన బ్రతుకు ఇశ్రాయేలుది చూడండి. కనాను పరిమేరుల దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు బలవంతులయ్యారట. అది లేఖనం. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత అంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు బలవంతులు కాలేదు? ముప్పై 5వ వచనం కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 35వ వచనం. అమోరీయులు అయ్యాలోను, నందని కెరేసు కొండలోను, షయల్బీములోను నివసింపవలనని పట్టుపట్టి ఉండగా యోసేపు ఇంటి వారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకుని. ఎక్కడెక్కడ బలవంతులయ్యారు? కనాను బలిమెరల్లో బలవంతులు అవుతున్నారు అందరూ. ఏమిటి బలహీనత? ఇంత ఇశ్రాయేలు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు 40 సంవత్సరాలు బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా? చెప్పండి. నేను మీకు ఎట్లా కనబడుతున్నా? బలహీనం కనబడుతున్నా, బలవంతులు కనబడుతున్నా? ఒక్క రాత్రి 686 కిలోమీటర్లు డ్రైవింగ్ చేశాను నేను. మీరు రండి నాతో చూద్దాం. కూర్చొని పాడుకోబెట్టాలి. అరే నాతో కాంప్లీట్ చేయండి సేవలో, దమ్ముంటే నాతో పాటు కలిసి పాడండి, గంటలు నాతో కలిసి ప్రయత్నం చేయండి, నాతో కలిసి సేవ చేయండి, చూద్దాం. అది చేత కాదు, వెనక్కి పుల్ల పెట్టి చేతనైంది. ఎందుకంటే నాతో పాటు పరిగెత్తే దమ్ము లేదు. నేను చెప్తున్నా, దమ్ము లేదు. దమ్ముంటే రండి, తెలుసుకున్నాం. నాతో పాటు సేవ చేయండి, నాతో పాటు జనాల హృదయాలను గెలుచుకోండి. అసలు ప్రేమలో మంచి శక్తి ఉందా? బలహీనులు. ఇశ్రాయేలీయులు యాత్రలో అంత బలహీనులే. అలాగే ఈనాటి క్రైస్తవ సమాజం కూడా బలహీనమైపోయింది. భావం. ఇప్పుడు భూమి మీద ఒక మహాబలవంతుడు ఉన్నాడు. గతకాలపు జీవిత వదలనియు నీటి మధుర గీతములాయెను ప్రభు, నీలాయెను ప్రభు శ్రమను దుఃఖని. అదే కష్టం నీకు వస్తే అదే సైనికుడికి సివిలియన్కు చాలా తేడా ఉంది. చిన్న కష్టాలనే తట్టుకోలేని మీరు అంత్యకాలంలో అబద్ధ కృష్ణ ఏం తట్టుకుంటారండి? నేనున్న స్థానంలో మీరుంటే ఎప్పుడో అయిపోయేది. చదమే దుకాణం కట్టుకొని ఎప్పుడో అయిపోయేది. ఫోటోలు దండ కూడా లేదు.
అందుకే రాస్తున్నా, ప్రేమను పొందిరి విషమును చెందిరి విహితులుగానే గుండెలో తన్నిరి. ప్రేమను పొందిరి విషమును చెందిరి. నా నుండి ఏం పొందారు? ప్రేమను పొందారు. దానికి ప్రతిగా ఏమిచ్చారు? విషయం ఇచ్చారు. విహితులుగానే గుండెలో తన్నిరి. ఈ సాక్ష్యాన్ని సింహాసనం మీద కూర్చున్న దేవుడు కూడా ముద్రేస్తాడు. ఎస్ మై డియర్ సన్, నిజ స్నేహితుడా నా ప్రియ హితుడా, నిజ స్నేహితుడా నా ప్రియ హితుడా, చాలునయా చాలునయా చాలును దేవా చాలునయా, నీ కృప నాకు జీవము కన్నా ఉత్తమమైన నీ కృప నాకు చాలునయా చాలును దేవా చాలునయా. ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత సబ్జెక్టు మీద నమ్మను. ఏంది నాయన ఇశ్రాయేలు పట్టుకున్నాడు అన్నమాట? 40 సంవత్సరాలు మీరు యాత్ర చేసిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర బలం రావాలి కదా మీకు. ఎర్ర సముద్రం దేనికి సాదృశ్యము? ఒక్కడే చెప్పాడు. 3 సంవత్సరాలు బైబిల్ స్టడీ చేసింది. ఎక్కడ పోయిందో నేను చేసిన తప్పది. ఎవరు పరిణితి లేని పిల్లలకు మాంసం పెట్టారు. పేలాలు పడేస్తే కనుక 40 సంవత్సరాల యాత్రలో యాత్ర ముగింపు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు బలం పొందుతున్నారు ఇశ్రాయేలీయులు. ఎర్ర సముద్రం దగ్గర బాప్తిస్మ అనుభవం, అక్కడ బలం లేదు. యోర్దాను దగ్గర పరిశుద్ధాత్మ శక్తిని జీవ జలములను పానం చేశారు. సినాయి కొండ మీద జరిగిన నేళ్లు నిబంధన పలకలు పట్టుకున్నారు. అక్కడ మనం ఏదో బలము చాలా ఆలస్యంగా. అసలు ఏమిటో తెలుసా? ఒక్కసారి చూడండి. దానియేలు ప్రవచన గ్రంథం 11వ అధ్యాయము 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి అయితే తమ దేవుని నెరుగువారు ఏం కలిగి, బలం ఎలా కలిగి ఉంటారంట? తమ దేవునిని ఎలా ఎరుగుతామండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు యేసును గూర్చి విని
ఆయన యందలి సత్యము ఆ ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. అంటే అర్థం ఏంటో చెప్పగలరా? యేసును నేర్చుకోవడం ఎలా అంటే బైబిల్ స్టడీ బుక్ పట్టుకొని రాసుకొని అన్ని సంగతులు తెలుసుకోవడమా? వాట్ డస్ ఇట్ మీన్? యేసును తెలుసుకోవడం అంటే ఏమిటో తెలుసా? యేసులాగా ప్రేమించడము ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో అప్పుడు యేసును తెలుసుకోవడం. యేసులాగా ఎప్పుడైతే ఓర్చుకోవడం నువ్వు ప్రారంభిస్తావో అప్పుడు యేసును నేర్చుకోవడం. యేసులాగా నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉండడం నేర్చుకుంటావో అప్పుడు యేసును నేర్చుకోవడం. ఎన్ని గాయపరిచినా యేసులాగా సహించడం ఎప్పుడు నేర్చుకుంటావో అప్పుడు నేర్చుకున్నాడు. యేసు తత్వము నీలో రానంత వరకు నువ్వు యేసు నేర్చుకున్నట్లు కాదు. నాకు చాలా విషయాలు తెలుసు, రాకడ సత్యం తెలుసు, అన్నీ తెలుసు. అయ్యి గుర్తుపెట్టి మాట్లాడితే ఎత్తున అనిపోవాలి అంటే అట్లా కాదు బాబు. డిబేట్ చేయడం కాదు ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే డిబేట్లు చేసుకుంటా అని ఓడించినాం అనుకుంటారు. అసలు అట్లా కాదు. డిబేట్ యొక్క సారమే నెత్తికెక్కలేదు. చూడండి, పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2:15 చదవండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అంటే ఏమన్నాడు? యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు పోయిట. దేవుడు అద్వితీయుడు అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అద్వితీయుడు అనే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారు. తర్వాత రకరకాల గ్రూప్స్ ఉంది. అందులో చాలా మంది నాకు తెలుసుకుని ఉన్నారు. ఇక వాళ్ళ గొడవలు చూస్తే చికాకులు వేస్తుంది. ఒకసారి పోస్ట్ పెట్టినవాడు, రంజితోపురి గారు ఎలా ప్రవర్త అంటే ఆయన పెట్టాడు, తెలుసుకోలేకపోతే నోరు మూసుకో. నీకు చెప్తాడు కొట్టినా నీకు కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళు శపింపబడి చచ్చిపోతారా నీకు కూడా పెడతాడు. ఇంకోటి పెట్టిండు, యేసు దేవుడు కాదు అంటే నాకు దేవుడు బా. విచిత్రమైన భాష పదజాలను చికాకు చేసింది. ఏమండి, అదే పేతురు భక్తుడు 3వ అధ్యాయంలో ఏం చెప్పిండో చూడండి దయచేసి. 3:16 చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చూసారా ఏమనుంది? సాత్వికముతో భయముతో సమాధానం చెప్పాలంట. నేర్చుకోలే. అందుకే నా కారు ఎరిగే రాసుకోలేను, స్పీక్ ట్రూత్ ఇన్ లవ్ అని రాసుకున్నాను. దాని చూసి చాలా మంది జరిగి వాళ్ళు కూడా రాసుకోండి తప్పని నేను అన్నా. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి నాయన, గొడవ కొడుతూ కాదు. కాళ్ళ కాలేసి వేసే దేవుడు ఉంటావు మా ఇంటవా అదే పద్ధతి. నీ యుక్త ప్రవర్తనను బట్టి వాడు ఆలోచించాలి. ఒకసారి మా ఇంట్లో ఒక ఆయన వచ్చారు, వేరే బ్రదర్ల సహవాసం. ఇక పెట్టుకున్నాడు డిబేటు.
గంట అయింది, గంటన్నర అయింది. ఆయన అడుగుతున్నాడు, నేను చెప్తున్నాను. ఆయన అడుగుతున్నాడు, నేను చెప్తున్నాను. ఆయన అడగడమే అన్నీ. నేను నింపాలి చెప్తున్నాను. వాళ్ళ ప్రశ్నలకు ఇంకొద్దిసేపు మాట్లాడిన తర్వాత మేము వస్తామండి అని వెళ్తూ ఏమన్నది అసలు సార్ నేను గంట విసిగిచ్చాను, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోతున్నాను. నేను గంట విసిగిచ్చాను, కానీ మీరు చాలా విలువైన సమాచారం నాకు ఇచ్చారు. మీరు విసిగిచ్చినా కానీ విసుకోకుండా కొంత ఓపికతో ఇంత నేను నేర్చుకొని పోతున్నాను సార్ దగ్గర. ఇదేంటండి కాకుల కూర అని మొహం కూడా అనిపోయాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, డిబేట్ ద్వారా మంచి పేరు వచ్చిందా, చెడ్డ పేరు వచ్చిందా? ఎవరో కాళ్ళలో కాలేశ్వర ఏమండి? కనుక ఆ ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి అన్నాడు. ఇఫ్ యు నో వాట్ యువర్ గాడ్ ఈజ్, నీకు సమస్య రాగానే దేవుని అక్కడ చూశారు. షడ్రాకు మేషక్ అబేద్నెగోలను తీసుకుపోయి ఎందులో వేశారు? ఎక్కడ వేశారు? చెత్తపుట్టలా? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఏదో కొత్త సంగతి ఇప్పుడిప్పుడే తెచ్చుకుంటున్నారు. సండే స్కూల్ పిల్లల కంటే కూడా చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నారు. షడ్రాకు మేషక్ అబేద్నెగోలు ఎందులో వేశారు? అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వారు ఎవరిని ఎదుర్కొన్నారు? నీ లైఫ్లో ఎప్పుడన్నా సమస్యలో యేసుని ఎదుర్కొన్నావా? నీ విశ్వాసం యేసును చూపించిందా? విశ్వాసం చూపించాలి. విశ్వాసంతో చూసినందుకే ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు. ఈ పాట అందరూ వాడతారు. ఉన్నాడని అనుభవం లేకుండా వాడతారు. నాకు నమస్తుంది. నా జీవన్ అసలు లైఫ్లో పోరాటమే లేదు, కానీ వాడుకుంటాడు. దేవుడు అడుగుతాడు, నీ పోరాటం లేదురా, ఎందుకు వాడుతుంది మాట? కనుక ఉందా పాట ఉందా? ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు, ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు, నా జీవన పోరాటమునందు నా జీవన పోరాటమునందు విజయము నొసగెడి ధ్వజమై బలమై ఉన్నవాడవు యేసు ఉన్నవాడవు, ఉన్నవాడవు నాతో ఉన్నవాడవు. యేసుని ప్రక్కన ఉన్న అనుభూతి నువ్వు అనుభవించాలి. మీకు సంగతి చెప్తాను. మీకు అర్థం కాని సీక్రెట్ ఏంటంటే, నేను ఇంత సుదూర ప్రయాణాలు ఎలా చేస్తాను తెలుసా? ఐ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్. నా ప్రక్కన ఆయన ఉన్నాడు. ఆ అనుభూతి నన్ను అంత బలంగా చేస్తుంది. మీకు ఒక మాట చెప్తా. కొంతమందికి చాలా టాలెంట్స్ ఉంటాయి. వంటగదిలో నుండి ఎప్పుడప్పుడు మాడిపోయిన వాసన వస్తుంటే గుర్తొస్తుందో, గుర్తుపడతామో. ఎట్లా తెలుసు మనకు అది? దేని ద్వారా పసిగడతాం? కళ్ళతో, నాలుగేతో, వాసనతో పసిగడతాం. ఏదో మాడుతుందని నువ్వు చూడలేదు కదా. చూడని దాన్ని ఎలా తెలుసుకున్నావు అంటే, చూడని దాన్ని కూడా
ఇది ఇలా జరుగుతుందని చెప్పగలిగిన జ్ఞానేంద్రియాలు మనకు ఉన్నాయి. ఆత్మ సంబంధులైన వారు తమ జ్ఞానేంద్రియాలను అసలు వినియోగమే చేయట్లా. ఈనాటి క్రైస్తవ సమాజము జ్ఞానేంద్రియములను వాడుకోవడానికి తేవట్లేదు. మీకు సంగతి తెలుసా? విశ్వాసం అంటే ఏమిటో తెలుసా? చూడండి, విశ్వాసం అనేది అప్పటికప్పుడు కన్నుగా మారిపోతుంది. విశ్వాసమే అప్పుడప్పుడు చెవుగా మారుతుంది. విశ్వాసమే అప్పుడప్పుడు ముక్కు అవుతుంది. విశ్వాసమే అప్పుడప్పుడు నాలుగు అవుతుంది. విశ్వాసమే అప్పుడప్పుడు చెయ్యి అవుతుంది. విశ్వాసం అప్పుడప్పుడు కాలవుతుంది. ఇది విశ్వాసం యొక్క మర్మం. అమీబా ఉంది కదా, ఎటుపడితే అటు రూపం మార్చుతుంది కదా, అట్లా విశ్వాసం కూడా అనేక అవయవాల, అనేక జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాల సమైక్య రూపమే విశ్వాసం. బైబిల్లో చెప్పాను, ఇశ్రాయేలు సంచార యాత్రలో చెప్పాను. చాలా మంది పిహెచ్డి స్కాలర్స్ రాలేదు బైబిల్ స్టడీలో. చిన్న పిల్లలు వచ్చారు బైబిల్ స్టడీలో. ఏమండి? తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవునితోనే నడుస్తున్నారు. వెంబడించిన బండ ఉన్నది, నీళ్ళిచ్చిన బండ ఉన్నది. ఏమండి? అవునా? ఇశ్రాయేలీలతో వెంబడించిన ఆ బండ ఉన్నది, నీళ్ళిచ్చిన బండ ఉన్నది. అగ్నిస్తంభమై మేఘస్తంభమై దేవుడు ఉన్నాడు. ఎదురు తిరిగిన కౌరవ సంతానాన్ని భూమిలో మిగిపించాడు. తిండి లేదంటే ఒకటి రోజు 70,000 మంది 59,000 మంది చంపేశాడు. కప్పలు వచ్చి రక్తం, నీరు రక్తంగా మారిపోయింది. ఇశ్రాయేల్ దేశంలో సూచక క్రియలు చూశారు. ఇలా అన్ని చూశారు కదా. యెహోషువ చారిత్రక గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనాన్ని కొత్తగా చదవమని వారు, ఇంతవరకు చదవని వారు ఎవరైనా కొత్తగా చదవాలి. చూచితిరి, ఐగుప్తు దేశములో నేను చేసిన దానిని మీరు. ఇశ్రాయేలు దేవుడు చేసిన అన్ని ఏం చేశారట? కన్నులారా చూశారట. చూసి ఎందుకెక్కలే, కంట్లో నుండే కంటికి బయటకు వెళ్ళిపోయి. ఈ కన్ను చూసినా కానీ మనసుకున్న కన్ను చూడలే. మదిలోని నయనాలు నీ వైపు చూడ అనుభవం లేదు ఇశ్రాయేల్కి. ఇలా చాలా మంది వాడుకుంటారు. అసలు కన్ను తెరవబడి బాగా వాడుతున్నాడు. దేవుని ఆశ్చర్యకరమైన సంగతులు ఏంటో చూడండి. వ్యక్తులు కూడా పాట పాడుతారు. జగమందు కనిపించు సెలయేరులని మృగతృష్ణలైన స్వామి విమలాప జలధారణను ద్రావణించి నన్ను నీవు పద సేవ. అసలు ఈ పాట చాలా మందికి అర్థమైనట్టే అర్థమైంది కానీ అర్థం కాలేదు. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణులైన నన్ను అపహసించి స్వామి. నా చుట్టూనే నాకు అవమానకరంగా నన్ను అపహసించిన. వినండి, నా చుట్టూన్న వారందరూ కూడా నా ప్రియులైన వారు, నా నిలవరులు, నా బంధువులు, నా హితులు, నా స్నేహితులు, నా శుభహితులు
మృగతృష్ణలా నన్ను అపహసించారయ్యా. ఈ అనుభవం ఉందా? లేకుండా పాట పాడతావు. నాకు ఆ అనుభవం ఉంది కనుక పాట పాడతాను. నాకు నన్ను అపహసించిన వాళ్ళు ఉన్నారు నా చుట్టూ. నా నిలవరలే నాకు పొడిసేది. అప్పుడు నేను తాగింది కూడా విమలాత్మ జలధారణ. అది మందికి నేను కూర్చున్నా. ఆ జలధార తాగాను కనుకనే నన్ను నీదు పద సేవలో నిల్పు స్వామి. బాబు ఏదైనా ఒక అనుభవం లేక భయం ఎత్తుకోండి. బహ్వాస్ అనుభవాలు చెప్పను నేను. ఉన్నదే చెప్తా, లేని చెప్పా. కొన్ని సందర్భాల్లో కొన్ని సాక్ష్యాలు ఎట్లుంటాయి తెలుసా? నలుగురు ఎదురు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వాడు నిన్న పాము వచ్చిందన్న మా ఇంటికి మొన్న మామూలుగా చేయాల పాము వచ్చిందని ఎప్పుడో సంగతులు న్యాయం చేస్తుంటాడు. అంటే దీని అర్థం ఏమంటుంది తెలుసా? పులిని చూసినాక వాత పెట్టుకున్న నక్కలు చాలా మంది ఉంటారు భూమి మీద. ఏమండి? తమ దేవుని ఎరుగువారు గొప్ప బలము కలిగి. అసలు దేవుణ్ణి ఎరగడంలోనే శక్తి ఉంది. చిన్న సమస్య రాగానే ఏదో జీవితమే అంత మండిపోయినట్టు. చెరగని చిరునవ్వుతో ఉండాలండి. ఎవరిని ఏమన్నట్టు నేను నా దుమ్మెత్తిపోయినాను. ఎంత దూరమైనా నా మొహం మీద నవ్వు మాత్రం పోదు 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 పోదు. ఎందుకంటే సదానందుడు, చిదానందుడు, పరమానందుడు, సత్యానందుడు, బ్రహ్మానందుడు నాలో ఉన్నాడు. అందుకే ఎప్పుడు మొహం పెట్టుకుంటాం. గుసరు లేదు మనకు. ఎన్ని సమస్యలు చెప్పుకొని ఎవరితో చెప్పుకోవాలనో వాళ్ళతో చెప్పుకుంటాం. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల దరిదాపు దగ్గరికి వచ్చినాక అప్పుడు బలవంతులయ్యారు. ఈనాటి క్రైస్తవ సమాజము ఇంకా శక్తిహీనుడవేమయ్యా. స్వార్థ కోసం పోవాలని ఆయన ఏమని చెప్తావు? ఏంటంటే నువ్వు ఫస్ట్ నువ్వే డిసైడ్ అయిపోయావు. నువ్వు చెప్పుకోవడం ఇక్కడ ఏమండి? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలను చదవండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. ఈ చదివితే చదువుతారు, మిగతాలకు రాదు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకే స్పష్టమైన వాచకం ఉంటుంది. ఎందుకు అని మీరు ప్రశ్న అడగండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళకి ఇంత స్పష్టమైన వాచకం ఉంటుంది. వేరే దాంట్లో ఉంటుంది లాంగ్వేజ్. వాళ్ళ వాచకం ఇంకో దాంట్లో ఉంటుంది అన్నమాట. వాచ్ పెట్టేట్టు వాచకం ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఎందుకుంటుందంటే వీళ్ళు పఠనము చేయాలి. సబ్జెక్ట్ను పిల్లలకు చెప్పే ముందు వీళ్ళు పఠించాలి. ఇప్పుడు అంత సిలబస్ మారింది కానీ ఒకప్పుడు మౌన పఠనము ఆదర్శ పఠనం అని ఉంటుండేనా? సుమా బిఎడ్లో ఉండేనా? లౌడ్ రీడింగ్, సైలెంట్ రీడింగ్. సైలెంట్ రీడింగ్ విత్ ఐస్, లౌడ్ రీడింగ్ విత్ మౌత్. ఆదర్శ పఠనం అంటే గట్టిగా చదవడం. ఇప్పుడు సురేష్ మొదలు బాబు 20-21 అవిశ్వాసము వలన
దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. ఇప్పుడు ఇదే సేమ్ రమేష్ పిల్లలు బాబు రోమపత్రిక ఉందా నీ బైబిల్లో? నాలుగో అధ్యాయం 20-21 వచనం చదువు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి నువ్వు గట్టిగా చదువుతున్నావు కానీ వాచక స్పష్టత మళ్ళా అవిశ్వాసం వలన అది నాలుగే స్పష్టంగా వస్తలేదు. శీలెక్క అయిపోయింది. చదువు ట్రై చేయి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా. నెరవేర్చు వరకు ఉన్నా తక్కువ ఉన్నా అర్థాలు తెచ్చుకో. అర్థం లేకుండా నేను చెప్తున్నా కదా నెరవేర్చుటకు. మళ్ళా నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. దేని వలన బలం పొందాను? గట్టి చెప్పండి. ఏంతో గట్టి చెప్పండి. విశ్వాసం వలన ఏం పొందాను? బలము పొందాను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు కనాను పొలిమేరలో వచ్చే వరకు విశ్వాసం లేకుండా వాళ్ళకు చెప్పాలి మీరు ఉండేనా లేదా అంటే డౌట్ అనమాట. చెప్తే ఏమంటాడు, చెప్పకపోతే ఏమంటాడు. ఇప్పుడు వాళ్ళు బలము పొందారు, అప్పుడు పొందారు కదా ఫ్రెష్గా. అంటే అంతవరకు వాళ్ళు విశ్వాసం ఉన్నట్ట లేదంట. ఆ పొలిమేరలు చేరే వరకు దేవుడు ఎరిగినట్ట ఎరగనట్ట. దేవుడిని ఎరిగే అనుభవం లేదు. విశ్వాసంతో బలము పొందే పరిస్థితి కూడా మరి ఈ సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎందుకు నడిచేవాళ్ళు? అంటే ఉల్లిగడ్డల కోసం, కీరగాయల కోసం, మాంసం కోసం, మన్నా కోసం అలా టెన్షన్ ఎంత అన్నమాట. ఏమైనా పైకి ఎందుకు నడుస్తున్నాం అనే కాన్సెప్ట్ మర్చిపోయారు. మీకు ఒక మాట చెప్తా. అసలు మంచి మంచి పాటలను సాగు పాటలు చేసి కూర్చుంది. పరదేశులము ప్రియులారా మన పురమితి కాదెప్పుడు నిజముగా పురమితి కాదెప్పుడు. ఇలా సాగు సంగతి ఏమి చెప్పండి. మనం పరదేశులమ్మా ఈ లోకం దేశిస్తున్నామా? ఎప్పటికైనా పరదేశులము. మనది ఇదే కాదంటే సాగు పట్టట్లేదు. క్రైస్తవ సమాజానికి మైండ్ దొబ్బింది. కరెక్ట్ కాన్సెప్ట్ లేదండి. నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు. ఆశ చూపి మోసం చేసి ఈ మాయలోకం నమ్మవద్దు. ఆశ చూసి మోసం చేసి ఆ పాట మొత్తం పాడితే ఉన్న అసలు జీవితం మీద ఉన్న ఆశ అంతా చచ్చిపోతుంది. నిన్ను కన్న తల్లిదండ్రుల నిన్ను కన్న తల్లి ఏది పోయినారా? ఎవరెందులో ఉంటుంది దర్శకుడు? ఎవరు ఎంతకాలం ఉంటారు మీతోటి? ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. ఇప్పుడున్న నెక్స్ట్ టైం ఎవరు ఉంటారో తెలియదు.
కానీ ఇది మాయలో ఈ విధంగా మానేది కాదు అనే లొల్లి మాత్రం పోతుంది. అసలు విశ్వాస ప్రపంచంలో మనం ఉండట్లేదు. విశ్వాసము వలన బలము పొందుట. ఏమండి? విశ్వాసమును వృద్ధి పొందించుకోవాలని అసలు సంగతి అది. లూకాసు వార్త దయచేసి 17:5. అమ్మా చాలా గట్టిగా అవుతున్నావు తల్లి. ఏమైందా? అందా లేబడు తాలు మా విశ్వాసము వాళ్ళు అపోస్తలులే ప్రార్థన చేశారు, మా విశ్వాసము వృద్ధిపరచున్నారు. మనం ఎప్పుడైనా చేసినామా దేవా నా విశ్వాసాన్ని వృద్ధిపరచు. ఎన్నరాని నా విశ్వాసం చెక్కు చెదరని విశ్వాసం. కనుక ఇశ్రాయేలు చేసిన తప్పు మనం చేయదు. మన యాత్రలో దేవుని ఎరగకుండా మనం ఎప్పుడు నడవద్దు. ఏమంటే ఉన్న టైంలో దేవుని ఎరిగే ప్రయత్నం చేయాలి. యేసుతో చెవి చేసావా? యేసుతో స్నేహం చేసిన వాళ్ళు నా తెలుసా? నేను బైబిల్లో ఉన్నాడు కదా యేసుతో స్నేహం చేసిన ఆయన. చెప్పండి. మోషే ఇదిగో నా సేవకుడు అతడు నా సేవకుడు నా స్నేహితుడు గూఢ మాటలతో కాదు అన్నాడు. ఏమన్నాడు? సంఖ్యాకాండం చదవండి. చదువు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎన్నో వచనం? 7వ వచనం. 7వ వచనం. పైకి 5వ వచనం. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. మొదటి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది అని లేఖనము నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఏమండి? యాత్రికుడి పద్ధతుల్లో ముందు మాట చూడండి. ఆయనే నా సర్వస్వం. పైన చూడండి. అభిషిక్తురాలైన నా తల్లి ఉపదేశ కారణంగా 6 సంవత్సరాల లేత ప్రాయంలో రక్షణ పొందాను. అది 1965 సంవత్సరం. ఆనాటి నుండి యేసుతో నాకు వ్యక్తిగత సన్నిహిత మిత్రుడైపోయాడు. చెలిమి ఎవరితో అంటే సృష్టికర్తతో చెలిమి.
యూ టెల్ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అని ఒక మాట ఉంది. మీ స్నేహితుడు అంటూ చింతకాయల రమేష్ స్నేహితులు రకరకాలు చెప్పుకున్నాడు. గట్టు మీద ఆయన, గట్టు మీద ఆయన, పుట్ట మీద ఆయన, గబ్బుల సుధాకర్ అని ఇట్లా చెప్పుకుంటారు, ఏదో చెప్పుకుంటారు పేరు. అసలు నీ స్నేహితుడు ఎవరు? నేను మనుషుల స్నేహము చాలా కాలం చేశాను. చేసిన తర్వాత ఒకరోజు నాకు స్నేహితుడు ఎవరు? హితుడైనా స్నేహితుడైనా ఎవరు? వేసే కదా. కానీ యేసు స్నేహం కోసం అరువులు చాచి, యేసు స్నేహంలో పరిడవిల్లాలని, యేసు స్నేహంలో అభివృద్ధి చెందాలని యత్నిస్తున్నాను. ఇంకా దేవుడికి సన్నిహిత మిత్రుడు అని అయ్యానో లేదో నాకే తెలియదు. స్నేహం కోసమే పరిగెడుతున్నాను. దేవుణ్ణి ఎరగడానికి ప్రయత్నంలో ఉన్నాను. బలము పొందుటకు మనం ప్రయత్నించేదా? ఇశ్రాయేలు లాగా సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత యాత్ర ముగింపు దగ్గరికి వచ్చినాక అప్పుడు బలం పొందుతుంది. ఏం లాభము? ఇన్ని సంవత్సరాల ప్రయాణం వేస్టే కదా. ఇప్పుడు ఇది బలమైన ప్రయాణమా, బలహీన ప్రయాణమా? చెప్పండి. మీరు మాట్లాడడం వల్ల మౌనం. బలహీనం ఆవరించిన దుర్దినపు వేళ అన్నట్టే. ఇప్పుడు 40 సంవత్సరాల యాత్ర కదా. యాత్ర ముగింపులో బలం పొందినట్లుగా సాక్ష్యం ఉంది. యాత్ర ఆరంభంలో పొందితే ఎట్లుంటుండే? ఇప్పుడు రామశేషు దాటగానే బలం అయిపోయింది అనుకో. దేవుడు రామశేషుకు దాటే టైంలోనే వీళ్ళని ఏమనిపించాడు చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 41. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి. ఇప్పుడు దేవుడు ప్రారంభంలోనే వీళ్ళని ఏమంటున్నాడు? సైన్యం అన్నాడు. మరి బలవంతులైన సైనికులా, బలహీన సైనికులా? మీరు చెప్పాలి. దేవుడు భవిష్యత్తు చూసి చెప్తున్నాడు. కనుక ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, మన బలహీనతను చూసి దేవుడు దుఃఖిస్తున్నాడు. God's heart is full of agony because of our weakness. మన బలహీనతను చూసి మన ప్రభు అయిన దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో, నా పిల్లలు ఇట్లయిపోయాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి. చూసారా? బలహీనులై ఉండడము వ్యర్థమైన ప్రయాస. బలహీనులుగా ప్రారంభించిన యాత్ర వ్యర్థమైన యాత్ర. ఇక వ్యర్థంగా మనం ఉండద్దు. అర్థవంతంగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. కనుక మన యాత్ర ఇంత దూరం నడిచిన నడకంతా కూడా వ్యర్థమే. ఏం లాభం? ఇప్పుడు మీరు బాప్సం పొంది 8 సంవత్సరాలు లేదు ప్రతి ఒక్కరికి. మీరు బాప్సం పొంది 8 సంవత్సరాలు లేదు?
నేను 97 సంవత్సరంలో బాప్సం పొందాను. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలే? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లో మరి నా సేవా యాత్ర అంతా కూడా ఫలహీనమా బలహీనమా ఎట్లుంది మీకు తెలుసు కదా. మీరు బాప్సం పొంది ఎన్ని సంవత్సరాలు నడిచింది, మీరు ఏం చేశారు? ఒక ఆత్మను ప్రభు దగ్గర నడిపించారు. మిమ్మల్ని బట్టి కొత్త ఆత్మలు వస్తున్నాయా, ఉన్న పాత ఆత్మలు బయటకు వస్తున్నాయా? నిజం చేస్తుంది. నూతనంగా విశ్వాసంలోకి వస్తున్నా, ఉన్న విశ్వాసాలను విశ్వాస భ్రష్టులను చేస్తున్నా. కన్స్ట్రక్టింగ్ స్పిరిచువాలిటీ, డిస్ట్రక్టివ్ స్పిరిచువాలిటీ కాదు. విధ్వంసక విశ్వాసంతో ఉంటే దేవుడికి ఉపయోగం కాదు, నిరుపయోగమైన ఆత్మీయత. కనుక ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా ఈ దుస్థితులను నన్ను విడిపించమని ప్రార్థన చేసుకున్నాను. ఇది ప్రార్థనా సమయం.